ఏదో మెరిసింది. అది ఒక చిన్న, మెరిసే పుట్టగొడుగు, మృదువైన, బంగారు కాంతితో మెరుస్తోంది. దేవ్ దగ్గరగా చూడటానికి మోకరిల్లాడు. అతను చూస్తుండగా పుట్టగొడుగు కాంతి ప్రకాశవంతంగా పెరిగింది. ఆపై నెమ్మదిగా దానివైపున ఒక చిన్న మెరిసే తలుపు కనిపించింది. దేవ్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. అతను జాగ్రత్తగా చిన్న తలుపును తాకాడు. అది వెచ్చగా మరియు మృదువుగా అనిపించింది. గాలిలో ఒక మృదువైన గుసగుస నిండింది మరియు తలుపు నెమ్మదిగా కొద్దిగా తెరుచుకుంది. లోపల అతను రంగుల సుడిగుండం మరియు చిన్న మెరిసే లైట్లను చూశాడు. అది ఒక మాయా ప్రపంచం, అన్వేషించడానికి వేచి ఉంది. దేవ్ నవ్వాడు. అతను చాలా ప్రత్యేకమైన రహస్యాన్ని కనుగొన్నానని తెలుసు. అతను ఈ రోజు లోపలికి వెళ్ళలేడని అతనికి తెలుసు, కాని అతను తిరిగి వస్తానని తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు. గుసగుసలాడే అడవిలో ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి మరియు దేవ్ ప్రతి ఒక్కదానికి సిద్ధంగా ఉన్నాడు.